సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. బొజ్జల సుధీర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. మన మిత్ర యాప్ వాట్సాప్ గవర్నెన్స్ ఇది ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇంతకు ముందర వాట్సాప్ గవర్నెన్స్ దేవుడి కనుక గవర్నెన్స్గా దిక్కు లేకుండే వైసీపీ గవర్నమెంట్లో. దీనికి ధీటుగా మరి ఈరోజు నారా లోకేష్ గారు ఒక కొత్త తరంగా ఆలోచించి ఏ రకంగా ఒక సామాన్యుడికి జీవితంలో మార్పులు తేవాలా, ఏ రకంగా వాళ్ళ బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ ఏ రకంగా ఉండాలా. ఇంతకు ముందర కూడా మనం అన్ని దగ్గర చూస్తూ ఉంటాం. ఒక పేదవాడు ఫర్ సపోజ్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగే పరిస్థితి. అక్కడ పోయిన తర్వాత ఆ ఆఫీసులో లంచాలు, ఈ రకంగా అతను తిరిగి అలిసిపోయి ఇదే రకంగా మరి ఆయన చచ్చిపోయే వరకు తిరుగుతూ ఉంటాడు. దీనికి ఒక సొల్యూషన్ తెచ్చే విధంగా మరి నారా లోకేష్ గారు మరి మంచి ఆలోచనతోని ఈ మనమిత్ర యాప్ తెచ్చుకొని మరి బ్రహ్మాండంగా ఈరోజు చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ తరపున అందరి తరపున వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లనే దీంట్లో చూస్తే అధ్యక్ష దగ్గర 200 పైచులుకు దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో భాగంగా మరి మీ సర్టిఫికేట్స్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, చెప్పుకుంటా పోతే దగ్గర 200 పైచులుకు మరి దీంట్లో పొందుపరిచారు అధ్యక్ష. నిజంగానే ఇదొక రెవల్యూషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పేదవాడు డబ్బు లేని పరిస్థితుల్లో మళ్ళా డబ్బు ఖర్చు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయే ఈ కాలంలో మరి నీ చేతిలో నీ సర్టిఫికెట్లు ఉన్నాయి. నీ చేతిలో నుంచే నువ్వు అది ఆపరేట్ చేసుకోవచ్చు. నీ చేతిలో నుంచే ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా మరి ఈ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా బ్రహ్మాండంగా మీ చేతికే సర్టిఫికెట్లు వస్తున్నాయి. ఆ డేటా సేఫ్ అవుతుంది. ప్రింట్అవుట్ తీసుకో అధ్యక్ష. ఇదొక బ్రహ్మాండమైన ఇదని చెప్పి తెలియజేసుకో అధ్యక్ష. దీంట్లో కూడా నా ఉద్దేశంలో ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అధ్యక్ష. దాని తర్వాత ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో పవర్ బిల్స్ కావచ్చు, లేకుంటే ఏమన్నా కావచ్చు, వేరే బిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా పొందుపరిచారు. హ్యాపీగా దీని ప్రకారం మనం చేసుకో అధ్యక్ష. తమరి ద్వారా లోకేష్ అన్న గారు నేను మన మంత్రి గారికి ఒక అడుగుతున్నాను. ఎందుకంటే ఈ లోకం ఎలా అయిపోయిందంటే ప్రతిదాన్ని అనుమానించాలి. ఎంత మంచి చేయాలనుకున్నా దాని వెనకాల ఏమన్నా కరప్షన్ ఉంటుందా, లేకుంటే దాని వెనకాల ఏమన్నా స్వార్థం ఉందా? నిస్వార్థంగా పనిచేస్తున్నా కూడా దాని వెనకాల ఏదో ఒకటి ఒక బ్యాడ్ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటాయి వైసీపీ గవర్నమెంట్లో అతి దారుణంగా. మరి ఎంత మంచి చేయాలన్నా కూడా, ఎందుకంటే నెగిటివ్ ఫెలోస్ కెనాట్ హ్యావ్ బీన్ పాజిటివ్ ఎనీవేస్. సో అదొకటి మీరు తెలుసుకోవాలి అధ్యక్ష. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించాలంటే మరి వైసీపీ వాళ్ళకి మీకు తెలిసిందే, కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే పేదవాడికి ఆ మౌత్ పబ్లిసిటీ చేసి వాళ్ళకి ఇది తప్పు, ఇది కుదరదు, ఇది మంచిది కాదు అని చెప్పుకుంటా పోతే మరి వాళ్ళు కూడా నిజమేమో అనుకునే పరిస్థితి. కాబట్టి తమరి ద్వారా నేను మంత్రి గారిని అడిగేది 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, కెన్ దిస్ బి హ్యాక్? దీన్ని హ్యాక్ చేసుకొని ఎవరన్నా ఈ ఆన్లైన్లో హ్యాకర్స్ దీన్ని కానీ బ్రేక్ చేసి ఏమైనా చేయగలుగుతారా? కెన్ దిస్ దాంట్లో ఉన్న డేటా ఏదైతే టుడే డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఈజ్ వెల్త్. సో ఈ కాలంలో ఆ డేటాని ఏమన్నా హ్యాక్ చేయగలుగుతారా? మూడోది, వైరస్ అటాక్ అయితే మరి ఒకవేళ ఈ యాప్లో ఏ రకంగా దీన్ని రిజాల్వ్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, దాని తర్వాత ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? దాని తర్వాత కెన్ దిస్ యాప్ బి లింక్ టు యువర్ ఆధార్ కార్డ్? ఈ యాప్ని కానీ మీ ఆధార్ కార్డు కానీ లింక్ చేయగలుగుతుంది. ఎందుకంటే యుఎస్లో కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, SSN నెంబర్ అంటారు. మేమందరం చదువుకునేటప్పుడు మాకు నెంబర్ ఇస్తారు, దానిపైనే అన్ని నడుస్తాయి. కాబట్టి దీనికి ఇండివిజువల్ నెంబర్, మనకు ఆధార్ కార్డు నెంబర్ ఉంది కాబట్టి దాని ఆధార్ కార్డు కానీ లింక్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అధ్యక్ష. అట్టనే ఈ యాప్ల ద్వారా మన ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నా, కావాలంటే అందరూ కూడా ఇదే యాప్ వాడుకొని మీ మీద ఎన్ని కేసులు చూసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మరి పొందుపరిచారు కాబట్టి. దాంట్లో ఇంకో చిన్న సలహా అధ్యక్ష, ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ వరి ఎవరైతే పండిస్తున్నారో లేకుంటే ఇతర క్రాప్స్ ఏవైతే పండిస్తున్నారో వాళ్ళకు కూడా దీంట్లో ఏమన్నా పొందుపరిచి
ఎందుకంటే ఇప్పుడు మాకు వరి ధాన్యం వచ్చింది, చేతికి పంట వచ్చింది, పోయి తీసుకుపోయి అమ్మాలా, లేకుంటే తీసుకుపోయి మన సీడ్స్ కార్పొరేషన్కి ఇవ్వాలి. అక్కడ కూడా మరి రాజకీయం జరుగుతుంది. దీన్ని కానీ ఆన్లైన్ చేసి మీరు కానీ ఒక ఆన్లైన్లో కానీ పెట్టి మాకు ఇంత ఇన్ని పంట వచ్చింది, చేతికి ఇన్ని ఇది వచ్చింది, ఇన్ని బ్యాగులు బస్తాలు వచ్చినాయి, కాబట్టి దయచేసి మీరు కొనుక్కోపోవాలా, నా అడ్రస్ ఇది, మా పలానా చోట అని చెప్పి లొకేషన్ లింక్ చేసి కానీ పెడితే దాని ప్రకారం ఏమన్నా చేయగలుగుతారా? అదొక ప్రశ్న అధ్యక్ష. తర్వాత ఎక్కడైతే ఊర్లలో కూడా ఒక ఇదే యాప్లో ఒకటి పొందుపరచచ్చు. మా ఇంటి దగ్గర కాలువలు సరిగ్గా లేవు, మా ఇంటి దగ్గర రోడ్డు సరిగ్గా లేవు, మా ఇంటి దగ్గర లైట్ పనిచేయడం లేదు, ఇది కూడా దీంట్లో యాప్లో పొందుపరిస్తే ఆ ఊరిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో డైరెక్ట్గా మరి గవర్నమెంట్కి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అట్లనే స్కూల్లో కూడా ఎక్కడైతే ఈ స్కూల్ అనే చిన్న స్కూల్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇదే యాప్లో కానీ మరి పొందుపరిస్తే బ్రహ్మాండ అధ్యక్ష. ఎందుకంటే ఈ కాలంలో ఆడపిల్లలు స్కూల్లో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, బాత్రూములు లేవా, సీలింగ్లు పడిపోతున్నాయా, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద కూడా డైరెక్ట్గా మరి మంత్రివర్గ కానీ కావచ్చు, లేకుంటే కన్సర్న్డ్ మినిస్టర్స్ కూడా ఈ డేటా డైరెక్ట్గా వచ్చేటట్టు లింకప్ చేసే అధ్యక్ష. బేసికలీ ఈ యాప్ అనేది ఎంత మీ జీవితంలో ఒక భాగం అవబోతుందంటే ఇట్ ఈస్ ద ఫ్యూచర్ అధ్యక్ష. ఎందుకంటే వచ్చే కాలంలో మరి ఈ ఏఐ టెక్నాలజీ అని బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మీ ద్వారా లోకేష్ మంత్రి గారిని కోరేది ఒకటే, దయచేసి దీంట్లో ఇదే యాప్లో మల్టిపుల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు అధ్యక్ష. ఇదే రకంగా ఈజ్ ఆఫ్ గెటింగ్ యువర్ లైఫ్ మోర్ ఈజియర్ దీంట్లో మరి పొందుపరిచినట్టు కాకుండా నేను చెప్పినట్టు కూడా ఈ రైతులకు కావచ్చు, పోలీసు వాళ్ళకు కావచ్చు, పోలీసు కూడా మంచి ఇది అధ్యక్ష. ఎక్కడన్నా ఏమన్నా అటాక్ జరిగినా, ఏమన్నా ఇబ్బంది జరిగినా, ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా డైరెక్ట్గా ఈ యాప్లో కానీ ప్లీజ్ హెల్ప్ అనో లేకుంటే ఇంకోటి చేసి కానీ వార్నింగ్ అని పంపిస్తే ఇమీడియట్గా అక్కడ యాక్సిడెంట్ అయితే 108 రావడం, లేదా పోలీసు వాళ్ళు రావడం, లేకుంటే ఇక్కడ ఇబ్బంది పడడం, ఈ రకంగా కూడా చేయొచ్చు అధ్యక్ష. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దీన్ని కరెక్ట్ చేసే బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఈరోజు ఒక్కొక్కసారి ఒక బిల్లు వస్తాం, దానివల్ల పాత గవర్నమెంట్ చూసాం, దాంట్లో కూడా ఎటువంటి అవతగత జరిగినాయో అన్నీ చూశారు. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపారిటివ్స్ ఆఫ్ బిల్స్. సో ఇది కూడా నేను మీకు రిక్వెస్ట్ చేసేదంటే ఇవన్నీ కూడా ప్రతి శాఖకు కానీ ఇండివిజువల్గా కనెక్ట్ చేస్తే ఈ గవర్నెన్స్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అధ్యక్ష. ఎప్పుడు ఒకవేళ ఏమైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్గా ఆ మెసేజ్ పెడితే ఆ శాఖకి వెళ్ళిపోతే నిజంగానే ఇది ఎంత బాగుంటుంది, చక్కగా ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచించాలని తెలియజేసుకుంటూ నమస్కారం అధ్యక్ష. జై హింద్.